సమయంలో దుగ్గిరాల నుండి విచ్చేసినటువంటి మన ప్రియులు శ్రీ ఎం ప్రభాకర్ రావు గారిని ప్రేమతో మరి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సరే, అందరూ కర్రతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందామా? చాలా సంతోషం, చాలా సంతోషం. అయ్యగారిని సమయంలో చిన్న సత్కారం తీసుకోం. ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. వారికి 8:30కంతా సమయం ఇస్తానని చెప్పాము. అయితే మన ప్రోగ్రాం బిగిన్ చేయడం కొంచెం ఆలస్యమైంది. కొంచెం మీరు సహనంతో ఈ 15 నిమిషాలు వారు టైం ఎక్స్టెండ్ చేసుకుంటారు. 10:30 అని చెప్పాను. ఒకవేళ 10-15 నిమిషాలు అటు ఇటు అయినా మీరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. బుర్రకథ అయిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. తర్వాత మనం భోంచేసి వెళ్తాం. దేవానికి దేవందనం, యేసు దేవానికి దేవందనం, దేవానికి దేవందనం, యేసు దేవానికి దేవందనం, దేవానికి దేవందనం. తోవ విడచి తిరుగాడు దురుతులను దేవులాడి శుద్ధీకరింపను, పెట్టెరగాడు పాపలను దేవులాడి శుద్ధీకరింపను, దేవలోకమును వీడి ధరణి అవతరించిన దేవానికి దేవందనం, యేసు దేవానికి దేవందనం, దేవానికి దేవందనం. కలిమి బలిమి కలవారి దోపిడి కులమతాల కలహాల రాపిడి, కలిమి బలిమి కలవారి దోపిడి కులమతాల కలహాల రాపిడి, కులమతాల కలహాల రాపిడి, కలము కొనసాగుట తగదని కలమునెత్తి గర్జించిన క్రీస్తు దేవానికి దేవందనం, యేసు దేవానికి దేవందనం, దేవానికి దేవందనం. లోభితనముల భార్జన గుణముల వద్ద సాక్షి వ్యభిచార హత్యలు, లోభితనముల భార్జన గుణముల వద్ద సాక్షి వ్యభిచార హత్యలు, డోబు దర్పమను టూబిలో దిగబడి దేవిరించుట తగదని దేవానికి దేవందనం, దేవానికి దేవందనం, దేవానికి దేవందనం. దేవా 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 శ్రీగల భారత క్రైస్తవులారా,
మైనుల్లారా తందాన తాని తందాన వెనకలి పండిత సుజనుల్లా తందాన తాని తందాన మూడుగవంతులు వాడి తందాన తాని తందాన తోడుకున్నెటరు తాదిమి ఎనక తందాన తాని తందాన తోడుకున్నెటరు తాదిమి ఎనక మరి తందాన తాని తందాన రాగతాళగిరి తాళిత్యముల వినుడు తందాన చెప్పారు. ఏమని కొలసి పత్రిక 3:16 ఆహా సంగీతములతోను సంగీతముతో ఆత్మ సంబంధమైన పద్యములతో మాటలతోను ఆహా. ఒకనికి ఒకడు బోధ చేసుకుంటూ ఆహా. హెచ్చరిక చేసుకుంటూ ఆహా. దేవుని గురించి గానము చేయుచు ఓహో. దేవుని వాక్యాన్ని మీ హృదయములో ఆహా. సహేతుకముగా నివసింపనీయుడి అన్నాడు. ఏదో పౌలు గారు చెప్పాడు అవును, మా ఊర్లో మాకు ఎవరు చెప్పాడు రా ఏమన్నాయన? మా ఊర్లో మగ గారి పేక దాకా మంది వేసుకొని వేసుకొని? ఎప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేత్తు చుట్టూ మొసలోళ్ళే అని మా కవి చెప్పాడు. పౌలు గారు చెబితే మా కవి గారు ఇట్లా చెప్పాడు తెలుసా నీకు? ఒరే నాయన అసలు ఏంది అసలు నువ్వు చెప్పింది ఇది సాహిత్యమా లేకపోతే ఇది ఇది రాశాడు సాహిత్యం కాదు? కాదా? చిచ్చి ఈనాడు కుర్రాళ్ళు కావాలి సాహిత్యం ఇదేరా చిచ్చి, మొహమా? ఇది కాదు నాయన సాహిత్యం అంటే సాహిత్యం అంటే సాహిత్యం అంటే ఆహా. ప్రళయాన్ని సృష్టిస్తుంది, అవునా ప్రజారంజనకం చేస్తుంది, ఆహా. ప్రజా సంక్షేమాన్ని కోరుతుంది, అవునా. సామాజిక సుబ్రహను కల్పిస్తుంది. అది సాహిత్యం. సామాజిక మా ఊళ్ళో మా అప్పులరావు కూడా రాశాడు రా. ఏమన్నాయన? లంచమును ప్రేమించమన్నా మంది కొంపల ముంచమన్నా పాలు పెరుగు మానమన్నా కళ్ళు సారా తాగుమన్నా కళ్ళవును ప్రేమించమన్నా తల్లి పట్టుకొని బాగా తండమన్నా. ఏందన్నా ఏమైంది మనోడికి అసలు? చాలా తప్పురా అది. ఆహా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. మీరు చెప్పేదేమో బైబిల్ గురించి, అట్లాగే నేను చెప్పేది కౌలు గురించి. గురుజారు వాడు ఏం చెప్పారు? దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా. అది చెప్పారు. అప్పారగాల ఆ మాట అన్నాడు. ఆ. దేశంలో ప్రేమించమన్నా ఆ. మంచి అనేది పెంచమన్నా. సరే నాయన, ఏది కొరదాడు అప్పారగారన్న. సరే సరే. ఆహా. అయితే ఈ విషయం అలా ఉంచి అలా ఉంచి ఈ రోజు ఎలా ఉన్నాయి నాయన మూతికొక ముంత, ముంత వెనుక తాట, వెనక తాటాకు వీధుల్లో నడవని నడవకూడదు. దేవుని బిడ్డలారా, కొన్ని జాతుల్ని ఇలాగా ఆహా. హైందవ సనాతన ధర్మాలతో అవునండి ప్రక్కకు పెట్టారు. అనగారిపోతున్నాయి కానీ అప్పుడు. ఆ మహనీయులు ఆహా. ఈ దేశానికి వచ్చి వచ్చి వారు చేసినటువంటి త్యాగం ఆహా. అనన్య సామాన్యమైన విషయం. అవునండి. అది మన చరిత్రలో చెప్పుకుందాం తప్పనిసరిగా. అలాగే. ఎందుకంటే అదే మనకి అసలు మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి అయ్యా. దాని గురించి తప్పనిసరిగా చెప్పుకుందాం అలాగలాగే. మనకున్న సమయంలోనే. ఆహా. కాబట్టి నాయనా అయ్యా. ఈ సమయంలో ఆహా. నీతిమంతుడు, నీతిమంతుడు మహాభక్తుడు, మహాభక్తుడు పాత నిబంధనపు యేసుక్రీస్తు అయిన అయినటువంటి యోసేపు చరిత్రను, యేసేపు భక్తుని చరిత్రను అవునయ్యా, ఆహా. బుర్ర కథగా ఆహా. తెనాలి నుండి విచ్చేసిన మనం గానం చేయబోతూ ఉన్నాం. కనుక మరి వినేటువంటి మన తల్లులు, చెల్లాయిలు, విద్యావంతులు, మేధావులు, ఆహా, పాస్టర్లు, మరి ఈ పట్టణ ప్రముఖులు, ఆ సేవ సమాజం వాళ్ళు ఏయ్, ఎలా వినాలంటావు? దైవ సేవకులు అందరూ ఉన్నారు. అవును. కాబట్టి వారు ఎలా వినాలి అని కళ్ళల్లో కథ, కడుపులో ఆకలి సోద, టీవీ చూద్దాం పద. ఒరి ఎంతో సీరియల్స్ రా. ఒరి నాయన చూడయ్యా. ఆ. అలా కాదయ్యా, ఆహా. వినేవారు ఎలా వినాలి తెలుసా? ఎలాగండి? కళ్ళు మూసుకొని పళ్ళికిలించా? లేదు లేదు, ఆ? స్వతంత్ర దీక్షను మనమున నిడుకొని శ్రద్ధగా వినవలేరా. ఓ వీరా యేసేపు భక్తుని చరిత్రము విన్నవింతునేడు. అల్లరి చేయక పిల్ల పెద్దలే ఆలకించవలతోనే దైవ చింతన పరుడు మానధనుడే. తందానా, తందానా, దేవనందనానా. జరిగిట చింతరి ఏయ్. నాయనా. ఆపండి, ఆపండి మీ గోల. ఏంట్రా ఆపండి మీ గోల. గోల? మీరు చెప్పేది మాకేం అర్థం కాల. ఇది గోల? ఈ గోల కాదా మీరు అర్థం చెప్పేది? కానిది ఏముందిరా? ఓరే వింటానంటే చిన్న విషయం చెబుతాను. చెప్పు మిత్రమా. చెప్పమంటావా? చెప్పరా. నా కొత్తగా క్యారేజ్ అయిన రోజుల్లో, క్యారేజా? మ్యారేజ్ అయిన రోజుల్లో అదే లేవా ఆ. కొత్తగా పెళ్ళైన రోజుల్లో పెళ్ళైన రోజుల్లో నేను మా ఆవిడ కలిసి కలిసి సరదాగా మన మత్తగారు బయలుదేరాం కోటాలకి. మంచిది నాయన. కోటాల బయలుదేరామా? ఆహా. ఆ రోజు మా కర్మ గాలి బస్సులు బంధు, డ్రైవర్లకు విందు. ఒరి ఏదైనా సందు బస్సుల్లో చేస్తున్నారేమో. బస్సుల్లో స్ట్రైక్ కదా, అవునవును. బస్సులు లేవని చెప్పి నేను మా ఆవిడ రైలు బండి ఎక్కాం. రైలు బండి ఎక్కారు. రైలు మా చెడాలు ఆగిపోయింది. ఒరి నాయన. అప్పుడు నేను మా ఆవిడ ఆ. ఆ రైలు బండి దిగి దిగి? శ్రీకాకుళంకల్లా ఆహా. చేచే పట్టుకొని పట్టుకొని అలా అలా ఒరి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పొలాలకి ఎట్లా మిటే పోతున్నావా? పొలాలకు ఎట్లంటే ఏంట్రా నాయన? నడిచిపోతున్నాం. వెళ్తా ఉన్నారు. ఓకే. భయం లేదు కదా. అవునవును.
వెళ్తున్నావా? వెళ్తున్నారు. పొలాల్లో పని చేసే లేడీస్ ఆ, అంటే ఆడవారు, అవునవును. మహిళలు ఆ. మా ఇద్దరిని చూసి చూసి ఇంతలా మాట అన్నారా? వరి నాయన ఏమన్నారా? నాకేం తెలుసు ఆ. అని పెడతా మనకి ఎందుకు అనుకున్నావా? అనుకున్నావు. పని చేయించే రైతు గారు కూడా ఆ. మా ఇద్దరిని చూసి ఒకటే అనుకుంటున్నారా? వరి ఏమనుకుంటున్నాడు? మాకేం తెలుసు ఆ. ఆయనతో మనకెందుకని అనుకొని ఈ ఊర్లోకి వచ్చేసాం. ఈ ఊర్లోకి వచ్చావా? వచ్చారు కదా. ఈ ఊర్లో ఉన్న జనమంతా ఆ. మా ఇద్దరిని చూసి ఏది సూళ్ళూరుపేట లోపల? ఆ. ఇంతలా మాట అన్నారా? వరి ఏమనుకుంటున్నారు? అసలు ఏమన్నారు తెలుసా? తెలియదుగా, చెప్పు. నా వంక, నీ వంక మావిడ వంక ఆ. దిగ చూసి చూస్తూ మరంట్రా ఆ. మరంట్రా మరి నా పిల్లం ఆడదంట, ఆ. నేను మొగాడిని వరి, అంట. నీవు మగవాడివి కాకపోతే నీ భార్య ఆడ మనిషి కాకపోతే ఇంకేమిట్రా? లేకపోతే ఏందో వాడు చెప్పేది ఏంద్రా అబ్బాయి? ఆ, దాంట్లో చెప్పేదే ఉంది. దేశం అంటాడు, కనకరాశి అంటాడు, అవునురా. మరి గొప్ప విశ్వాసులు అంటాడు. ఏంటబ్బా నువ్వు చెప్పేది? అంటే నువ్వు అనేదేంటి? ఆ, కానాను దేశాన్ని కానాననక ఏమంటారని. అదేగా మరి. అయితే కానాను దేశము కళలకు కల్పవల్లి, పాడి పంటలకు పాడి పంటలకు పాలవెల్లి. పాల వెళ్ళండి. ఈ కానాను దేశములో ఆహా. యాకోబు అనే భక్తుడు ఉన్నాడు. యాకోబు అని భక్తుడు. యాకోబునికి 20 భార్యలు. ఆహా. 20 భార్య. అయ్యా, ఆహా. అయితే నాయనా, ఆయనా. ప్రేమించిన భార్య పంచదార కంటే తీపని పెద్దవాళ్ళు చెబుతారు. అంతేగా మరి. అందుకని అందుకని రాహేలును ప్రేమించాడు, ప్రేమించాడు. లేయాని ద్వేషించాడు. అంతేలేరా, తప్పులైతే ఎవరికి ప్రేమించలేరు, అందుకని ద్వేషించాడు లే అని. లాబాన్ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చూడయ్యా యాకోబు, అన్న మామగారు తప్పనిసరిగా మా దేశ ఆచార ప్రకారం అవును పెద్దమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే ఈమెను కూడా ఇస్తానంటే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అవును అయితే నాయన ఈ విధంగా యాకోబునకు 20 భార్యలు 20 దాసీలు. అవునండి. ఇది ఎలా ఉంటే పెద్ద భార్య అయిన లేయా లేయా? జబ్బు కండ్లు కలిగింది. అవునండి. అనగా చూస్తానికి అందహీనంగా ఉంటది. అవునండి. సీకిరి కళ్ళు అన్నమాట. ఎప్పుడు ఇట్ట టక్ కానీ అన్నమాట కళ్ళు. కానీ ఒరే, ఆ, మరి 7 సంవత్సరాలు అధికంగా అధికంగా కొలువు చేసి. లాబాని యుద్ధ కొలువు చేసి ఆహా. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆహా. ఆ రాఖేలు ఎటువంటిదో తెలుసా? రాజేలా లాంటిదండి. ఒరే అన్నయ్య, ఆ, ఆ. ఆ రాఖేలు ఎటువంటిదో తెలుసా? ఏంటండి? అదిగో, ఆహా. పొడిసే సూర్యుని కన్న చక్కనిది బాలారాగే. రాహేలు తందానా, తందానా, దేవనందనా. పొడిచే సూర్యుడా. తందానా, తందానా, దేవనందనా. సన్నము నవ్వుల ముఖము వాక్కులు వరకాలే. తందానా ఓ దేవనందనా. ఓ అమ్మా ఓయి, నడుము సన్నము నవ్వుల ముఖము నవ్వుల వరాలే తందానా. తందానా ఓ దేవనందనా. ధరిగిట ధరిగిటదా. ఈ విధంగా అందగత్తైన రాహేలును రాహేలండి. ఎప్పుడైతే ప్రేమించాడో ప్రేమించాడో. ఇది యెహోవా గమనించి ఆహా. ఏయ్, యెహోవాడు గమనించాడండి. లేయా గర్భాన్ని తెరిచాడు. లేయా గర్భాన్ని తెరిచాడు. ఎందుకంటే ఆహా. బైబిల్ ఒక మాట తేటగా చెప్పింది. ఏమన్నా? ఏమని? సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము. ఆహా. దేవుడు చూశాడు, అవునండి. రాహేలు గర్భాన్ని తెరిచాడు. ఆ. రాహేలు లేయా గర్భాన్ని తెరిచాడు. రాహేలు గుండ్రాలుగా ఉంది. చూడయ్యా, అయ్యా. ఇంకొక మాట కూడా వినాలి. ఏమని? లేయా దాసికి బిడ్డలు పుడుతున్నారు, అవునండి. రాహేలు దాసికి కూడా బిడ్డలు పుడుతున్నారు. రాహేలు దాసి పుడుతున్నాడు. కానీ కానీ యాకోబు అత్యధికంగా ప్రేమించినటువంటి ప్రేమించినటువంటి అదే కొలువు చేసినాడు. అందగత్తైన రాహేలు అయ్యో. గుడ్రాలుగా మారిపోయింది. అంటే పిల్లల పుట్ల పాపం. అందుకే ఒక దినాన ఒక రోజున తన అక్క ఎంద సూయ కలిగి అయ్యో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ దేవా, అయ్యో హోవా దేవా, యెహోవా, దేవా, సర్వేశ్వర, అయ్యో నాయనా, దేవా, మోడు లాంటి నా జీవితాన్ని చిగురింప చెయ్యయ్యా. అయ్యయ్యో. దేవా, నా అక్కకు బిడ్డలు కలిగారు, ఆహా. అక్క దాసికి కలిగారు. దేవయే భాగ్యము, యెహోవా, నీ నామమే ధ్యానము. విరిగి నలిగిన హృదయాన్ని ఆహా. దేవుడు అలక్ష్యం చేయడు కాబట్టి కాబట్టి ఎట్టకేలకు ఆహా. యెహోవా దేవుని వరంబున ఆహా. రాహేలు రాహేలు గర్భము ధరించి నెలదొచ్చిందన్నమాట. ఆమె కలలు పండగా ఆహా. నెలలు నిండగా ఆహా. ఒక బాలుడు భూమి మీదకి వచ్చాడు. ఒక బాలుడు జన్మించాడండి. అవునయ్యా, ఆహా. ఆ పుట్టిన బాలుడు ఎలా ఉన్నాడు ఎలా తెలుసా? ఉన్నాడండి? చక్కని నేత్రములతోడా
ఏమండి ఆ, ఆ. అప్పటికే యాకోబుకి ఆహా. రాహేలుకు బిడ్డలు కలిగారు, అవునండి. లేయాకు బిడ్డలు కలిగారు, దాసి పుట్టారు. లేయ దాసీకి కలిగారు, అవును, రాహేలు దాసీకి కూడా కలిగారు. బిడ్డలు కలిగారు. ఇప్పుడు అయితే ఆహా. రాహేలుకు పుట్టినటువంటి బాలుడు బాలుడు యాకోబు యొక్క వృద్ధాప్యంలో జన్మించిన వాడు కాబట్టి ఆహా. కాబట్టి ఎలా ఉన్నాడు తెలుసా? ఎలా ఉన్నాడండి? చక్కని నేత్రములతోడా, ఆహా. చిరునవ్వులు చిందడి మోముతోడా, ఆ. అందమైన చెక్కిళ్ళతోడా తన తల్లి అయిన రాహేలు మరణించింది. మరణించింది పాపం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ అయ్యా. యాకోబునకు ఆహా. 20 భార్యల వలన 20 దాసీల వలన అవునండి. 12 మంది కుమారులు, ఆహా. ఒక్క కుమార్తె దీనా. దీనా అవునండి. పెద్ద భార్య అయిన లేయాకు పుట్టింది. వారెవరో తెలుసా? అయ్యా. రూబేను, ఆహా. షిమ్యోను, ఓహో. లేవి, ఆహా. యూదా, ఇస్సాకరు, ఆహా. జబులూను, ఆహా. దాను, నఫ్తాలి, అవునా. గాదు, ఆహా. ఆషేరు, ఆహా. యోసేపు, యోసేపు, బెన్యామీను. చిన్నవాడైనటువంటి బెన్యామీను. బెన్యామీను. ఆహా. ఈ విధంగా నాయన యాకోబునకు ఈ దేవుని యొక్క వరంబున అవునండి. 12 మంది కొడుకులు, ఆహా. ఒక్క కుమార్తె. ఆహా. ఇప్పుడు యోసేపు చరిత్ర ప్రారంభం అవుతుందిరా. అంటే ఇప్పుడు దాకా చెప్పింది బుర్రకథ కాదా? నాయనా ఇప్పుడు దాకా చెప్పింది బుర్రకథే సోదరా. జనమంది పిచ్చోళ్ళు అనుకున్నాను ఏంట్రా? కాదు కాదు నాయన. మరి ఇప్పుడు నీ గురించి చెప్పేటప్పుడు ఆ. నీ తల్లిదండ్రులు ఏమిటి అని చెప్పి ఓహో, చెప్తా వంశావళి ఉంటారు. చెప్పాలి కదా. వంశావళి ఏ విధంగానైతే చెప్తా అది చెప్పారు ఉంటారు. మనవాడు. ఆ విధంగా యోసేపు యొక్క తండ్రి గారు ఎవరు, ఆ తండ్రికి వారి యొక్క తల్లి గారు ఎవరు, ఏ విధంగా యోసేపు జన్మించాడు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాలు మనకి ఇప్పుడు చెప్పాడు మన తేడా గురువు గారు. చేశాడు నేత్రం. ఇప్పుడు కజ్జి అవుతాడు అన్నమాట. అయ్యా, నా యోసేపు మంచి అందగాడండి. లలిత తులితమని సౌద దేహంబు, నిండైన రంగు నేత్ర విధంబు, అన్నా ఓ నిండైన రంగు నేత్ర విధంబు. అప్పుడే అసూయ ద్వేషాలకు చిచ్చు రగులుకుంటుందండి. అంకురార్పణ ప్రారంభం. అంకురార్పణ ప్రారంభమైనది. ఒరే మిత్రమా, ఈ విధంగా యోసేపు జన్మించాడు, బాలుడుగా ఉన్నాడు, ఆహా. పెరుగుతున్నాడు, అవునా. పెద్దవాడవుతున్నాడు, చరిత్ర జరిగిపోతుంది. జరుగుతూ ఉన్నది. అదేరా, చూసావట్రా నాన్నగారితో అన్యాయం చేశాడు మనకి. అన్నా చూడన్నా. అన్నగాక మన పుట్టి యేసేపుకు ఆ. రంగులంగి గుర్తించాడు. అవునవును. పుట్టినరోజు పండగ చేస్తున్నాడు, వేడుకలు చేస్తున్నాడు. చేస్తున్నాడు. మన కోసం ఒక మేకపోతును బలిచ్చాడు తండ్రి గారి దేవునికి. మన కోసం మేకపోతుని కాదన్నా, చిన్న 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 కోడ్లను కూడా బలి ఇవ్వలేదు కదా. అవును. తండ్రికి మన మీద ప్రేమ లేదు. రావలేదన్నా, ఎందుకుండిద్ది అన్న. ఏముంటా వాడు లేక పుట్టాడు అని అది చెప్పేసి. అది కాదులేరా, ఆ. తల్లి చనిపోయింది కదా, రాహేల్ లేదు కదా, ఊరు కానీ తండ్రి గారు అలా ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకులే అన్నా, కాదులే అన్నా, అంతేనంటావా? మనం అంటే ఇష్టం లేదన్నా. కాదులేరా, తండ్రి చాలా మంచోడు. మన భలేవాడు. అందరూ సమానంగా చూస్తాడరా. ఎక్కడన్నా అంతేనంటావా? పొలంకి వెళ్ళి పనులు చేసుకొచ్చేది మనం, ఆడే ఇంట్లో కూర్చొని తింటా ఉంటాం. అంతేరా, మందలమే పేద మనము, తిండి తినేది ఆడు. ఇది వాడా. ఆ. ఈ చిరిగిపోయిన అన్యాయం బట్టలు మనకే. అన్యాయం సహించకూడదు. సహించేది లేదు. లేదు, మనం ఒప్పుకోవడానికి వీలేదు. ఏదో చేద్దామన్నా. పడవేసింది మనం. అంతే అన్నా. శభాష్. అన్నలందరూ అసూయ ద్వేషాలు ప్రారంభమవుతా ఉన్నాయి. అవును. అవునండి. అయ్యలారా, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏమన్నా ఆయన. టైమ్ హ్యాస్ స్టోలన్ హ్యాస్ బీన్ లైక్ ఏ కన్నింగ్ థీఫ్ అంటాడు జాన్ మిల్టన్. మాకు అర్థం కాలేదు. సమయం అనేది ఒక టక్కరి దొంగ వలె దోచుకుపోయి, అవునవును ఆయన. కాలం ఆగదండి. ఆగదు. 150 సంవత్సరాల చరిత్ర. మరి 1865 సంవత్సరంలో సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలతో మన పూర్వీకులందరూ కూడా అవును. మనుషులుగా జీవించినటువంటి పరిస్థితుల్లో, అవునవును, మరి ప్రయాణ సౌకర్యాలు కూడా లేనటువంటి స్థితిలో లేనటువంటి స్థితిలో బకింగ్హామ్ కెనాల్లో నుంచి జర్మనీ దేశం నుండి ఈ యొక్క మద్రాసు పట్టణానికి వచ్చేసి అవునండి. మార్గాలు లేకపోతే ఎడ్ల బండిలో ఇక్కడికి వచ్చి ఆహా. సువార్తను ప్రారంభించి అవునండి. ఆనాటి అగస్టిస్ ఆహా. మీలియస్ గారి దగ్గర నుంచి అవును. వ్యవస్థాపకులు, ప్రారంభకులు, మరి నేటి ఇది 2015వ సంవత్సరం. అవునండి. రైట్ రెవరెండ్ డాక్టర్ ఆహా. బిషప్ కేఎస్ చంద్రశేఖర్ గారి వరకు వారి వరకు ఎంతో మంది మహనీయులు వారి యొక్క ఈ మందిరానికి ప్రాణ ప్రతిష్టలు చేశారు, అవునవును, త్యాగాన్ని చేశారు. త్యాగాలు చేశారు. మరి ఈ రోజున ఓహో. ఇంత మంచి కార్యక్రమాన్ని ఉదయం వచ్చినప్పుడు ఈ వేళాకోళం ఇదంతా కూడా వేడుకలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. మేము కూడా ధన్యులమేమో. ఆహా. ఎందుకంటే యెహోవా దేవుడు కాగలనరుడు ధన్యుడు, అవునండి. మిగిలినవాడు ఎవడు ధన్యుడు కాదు. ఆహా. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఏమన్నా ఆయన? నిష్కోద నాడనచ్చ సతిగ్రమేణి భూపతిగా
శత అశ్వక క్షత్రియో రాజా శతస్సులోకేనా పండిత అన్నారు. పూర్వీకులు కావాలని పెట్టుకున్నారు. ఏంటి 100 గ్రామాలకు అధిపతి అయితే భూపాలుడని, 100 గుర్రాలు కలిగితే క్షత్రియుడని. ఏంటి మరి 100 గుర్రాలు కలిగిన వాడు క్షత్రియుడు, 100 శ్లోకాలు నేర్చిన వాడు పండితుడు, వీళ్ళు ధన్యులని చెప్పారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ప్రియ తల్లి చెల్లి, ఈ రాత్రే మనది, రేపు కష్టపడి పస్తులు ఆత్మల కొరకై, పస్తులు పాటుపడిరి మందిరమునకై. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. అన్యజనులలో కదలిక కలిగెను, అన్యజనులలో కదలిక కలిగెను. కదలిరి వారు కాను కలతో, అన్యజనులలో కదలిక కలిగెను. కదలిరి వారు కాను కలతో. పిలిచిరి తమ ఇష్టవస్తువులు నింపిరి మహిమతో ఈ మందిరమును. మందిరం ప్రభుని మందిరం, సుందరమైనది చూడదగినది, సుందరమైనది చూడదగినది, పరిశుద్ధమైనది పావనమైనది, పరిశుద్ధమైనది పావనమైనది, మరుపురానిది మరువజాలనిది. మందిరమునకై మందిరం, మందిరం, మందిరం ప్రభుని మందిరం. సుందరమైనది చూడదగినది, సుందరమైనది చూడదగినది, పరిశుద్ధమైనది పావనమైనది, పరిశుద్ధమైనది పావనమైనది, మరపురానిది మరువజాలనిది. మందిరం ప్రభుని మందిరం. మందిరాన్ని కాపాడుకుందాం. కొరింథీయుల పత్రికలు అంటాడు, నీ మందిరం అంటే నీ హృదయమే. బాహ్యంగా దేవుడిచ్చిన మందిరం. మందిరం అంటే ఏంటండి? మందిరాన్ని కాపాడుకోవటం అంటే యాజకులకు లోబడి పనిచేయటం. మనం ఎంత గొప్పవారమైనా కావచ్చు. 16 సంవత్సరాలకు రాజయ్యి 52 సంవత్సరాలు పరిపాలించి యోధా రాజుల్లో ఎంతో చరిత్ర ప్రతిష్ట కలిగినటువంటి ఉజ్జియా దైవ సేవకులకు ఎదురు తిరిగినందువలన మరి ఈ మంచం ఎక్కిన తర్వాత మరి ఎన్నటికీ బయటికి రాలేకపోయినా, అంతేకాదు రాజులు పూడ్చిపెట్టేటువంటి సమాధుల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయింది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ గుర్తు పెట్టుకుందాం. ఇంకెక్కువగా విసిగించను. సందర్భం వచ్చి ఒకసారి మరలా గుర్తు చేస్తాను. అయితే చరిత్రలోకి వస్తే అమ్మా, నాకు ఇచ్చిన సమయంలో తప్పనిసరిగా పూర్తి వచ్చే మందులో సత్తవలేక ముక్కు బిగబట్టి ముక్కి 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 మూలకంత పిల్లవాడగంది. వాడిని బాగా పెంచాలని వాడికి అన్నము, మీల్స్, పాలు, మిల్క్, వాటర్, నీళ్లు ఏమీ లేకుండా గారాబంగా పెంచి ఇవన్నీ లేకోకుండా గారాబంగా అంటావా? తెలుసా మొహమా? నీకు గారాబాను తెలుసా? నాకు తెలియదు మిత్రమా. వాడు ఏది కూడా తెచ్చి పెట్టాను. అవునా? వాడు ఎంత 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 వచ్చినా మాట్లాడబడ్డాడు. రోజు ఊరికెళ్ళా నేను. వాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి మమ్మీ మమ్మీ నాకు పెళ్లి చేస్తావా తన్నమంటావా? పెళ్లి చేయమని అడుగుతా. వాడు వయసు ఎంత అనుకున్నా? వాడు వయసు ఎంత అనుకున్నా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు పెళ్లి అంటారా? అదేలా మాకు అర్థం కాల. మావిడంది, ఒరే అబ్బాయి పెళ్లి చేయమంటే చేయనా? మీ నాన్నగారు ఊరు వెళ్ళారు, రేపు ఉదయం వస్తారు. మీ నాన్నగారు వచ్చేవారు కాకరా, మేమిద్దరం బాగా మాట్లాడుకొని నీ పెళ్లి బాగా చేస్తామని ఊరుకున్నాడు. నేను పొద్దున్న ఇంటికి వెళ్ళా. నాకు ఎదురుగా వచ్చాడు. డాడీ డాడీ నాకు పెళ్లి చేస్తావా తన్నమంటావా అన్నాడు. నిన్ను కూడా అబ్బాయి
మాటకొస్తే పెళ్లి పెళ్లి అంటావు. అవును. పెళ్లి అంటే వాటిలో పెసరట్ట. ఒరే ఎదవా, ఎదవా. రుజువుతూ ఏళ్ళు లేవు కదా. అవును. అసలు ఈ పిల్లలు వస్తారా అన్న. వాడంటాడు, ఏమన్నాడు? నాన్న మాటకొస్తే పిల్లగిళ్ళని తప్పించుకుందాం అనుకుంటావా? ఈ పెప్పులో పడకుండా పిల్లలు చూసిన పెళ్లి చేయమన్నాడు. చూసాను చేయమంటున్నా. అవునరా, ఏంద్రా పిల్లలు చూసుకున్నామంటారా? ఎక్కడరా, ఎవరమ్మాయి, ఏ ఊరు, ఏం పేరు, ఎంత కట్నం ఇస్తారు అడిగా మావాడిని. అన్ని విషయాలన్నీ నువ్వు అడిగాను మావాడిని. వాడంటాడు, ఏమని? నాన్న మాటకొస్తే ఎవరమ్మా ఎవరమ్మా అంటున్నావు, నా కడుపు మండిపోతుంది. ఎవరమ్మాయా, నీకు బుద్ధి లేదు, నువ్వు మనిషి కాదు, మా అమ్మ నువ్వు చేసుకున్నావుగా, నీ అమ్మ నాకు ఏమన్నాడు. అందుకనే కంటే అట్లాంటి అనకూడదు. ఏ సేపు లాంటి మంచి కూరలు కనాలని చెబుతాను. అయితే ఇది కరెక్ట్ అంటావు నువ్వు చెప్పేది? కాదా? సమాజానికి నువ్వేమి నేర్పుతున్నావురా? అదే మావాడు అన్నాడు. అవును, మీ వాడికే నువ్వు నేర్పనప్పుడు నేనే జనాన్ని చెప్తానంటావు. మరి జనం అందరికి నీతులు చెప్తున్నావు కదా ఒక 60 ఏళ్ల మట్టి. అవునా? మరి మనం పాటించాలి కదా. పాటించాలిగా మరి. అయితే ఈ చరిత్రలోకి వచ్చినట్లయితే నాయన, ఈ రంగురంగులు అంగి రకరకాల దుస్తులు ఇప్పుడైతే కుట్టిస్తున్నాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకరు, జెబూలూను ఉన్నారు కదా. పెద్దవాడు రూబేను తప్ప షిమ్యోన్ అనేవాడు బాగా కరుడు కట్టినటువంటి వ్యతిరేక అయిపోతున్నాడు. అరే రోజులు గడిచిపోతున్నాయి. గడిచిపోతూ ఉండగా ఒక రోజు అందరు నిద్రపోతున్నారు. పగలల్లా పనిచేశారు. పగలంతా యాకోబు 12 మంది కొడుకులు పనిచేశారు. ఎప్పుడైతే సూర్యాస్తమయమైందో నిద్రలోకి వెళ్ళిపోయారు. అటువంటి నిద్రావస్థలో ఉండగా ఒక్కనాడు యోసేపు నిద్రలో చక్కని కలగా నేను పొలములోన తన అన్నలతోనూ పోయి పనులు అందరూ పని చేస్తూ ఉండగా కోసిన పనులు మోపులు కొడుతూ ఉంటే యోసేపు యొక్క మోపు నీటుగా నిలబడితే మిగిలిన అన్నదమ్ముల యొక్క మోపులన్నీ కూడా నమస్కరించినట్లు కలగన్నాడండి. తెల్లవారికి ముందే పరుగు పరుగున వచ్చేసాడు. అన్నలతో చెబుతున్నాడు, ఎందుకంటే తెలియదు కదా ఏమి, కల్లా కపటం తెలియదు. చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు. తన కళ్ళ ఎదురు దుర్మార్గం జరుగుతుంటే సహించలేడు. అప్పటికే అన్నలు చేస్తున్న అనేక దురాఘాతాల గురించి తండ్రికి నివేదించాడు. అయితే తెల్లవారిన తర్వాత వీడు గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. అన్నలు అంటున్నారు, చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. నాకు ఎందుకో సంతోషం, ఏదో నా మనసు లోపల ఏదో ఒక తమ్ముడు అసలు ఈ గంతులేంటి అర్థం కాల. ఏంట్రా, మనం ఎండకెంటికి వానక దొడుస్తాం కదా. అవును కదా. నీ దుస్తులు ఎటువంటి? అవును కదా మరి. అది ఎంత నీచమని గుంటూరులో ఎవడన్నా ఎత్తాడా? లేదు కదా మరి. మరి నా దుస్తులు ఎటువంటి? అవును కదా మరి. వాడికి చూడు. అవును నానా రంగులంగి గుర్తు, రంగుకి రంగులు కాదు, ఇది మధ్యలో. అవును అవును, పూసలు కుట్టించాడు తమ్ముడు. చెప్పరా, ఆనందం ఏంటి చెప్పరా. నిన్నటి దినంలో మనం మన పొలం లోపల పనులు కట్టాం కదా, ఎవరి పనులు వారు కట్టగా నేను కట్టినటువంటి పన నీట్ గా నిలబడి నించొని ఉంటాను. ఆయన నిలబడితే దాని చుట్టూ మీరు కట్టినటువంటి పనులు సాష్టాంగ పడినట్టుగా దాని చుట్టూ ఉన్నాయన్నయ్య. ఏంటి అంటే సాష్టాంగ పడడం అంటే ఏంట్రా? నమస్కరించు. నాకు నేను కట్టినటువంటి పనకు నమస్కరించినటువంటి ఏమన్నాడు తెలుసా? వాడు మన పొలంలో కోతల కోసం మోపులు కడితే వాడి మోపు నిలబెడితే మన మోపులు నమస్కరించాయి అంటే వాడి కాళ్ళకి మనం మొక్కినట్టుగా. ఏమన్నావురా? మేము పొలంలో కోతల కోసం మోపులు కడితే నీ మోపు నిలబెడితే మా మోపులు నమస్కరించాయి. ఎంత మాట అన్నావురా యేసేపు? నేను తప్పేం చెప్పట్లేదు, అంతే చెప్తా ఉన్నాను. అన్నయ్య తొందరపడబాక. అవునా? అసలే నువ్వు మనిషి కాదు, కోపం వస్తే తప్పుకో. నా కడుపు మండిపోతుంది. కడుపు కింద ఉంటుందిరా.
కడుపు కింద అడవుల్లో మర్చిపోయింది, కడుపు కింద ఉందా? పైన బాధటం కాదు. ఓహో. చూడు, ఆ, మనకు కూడా ఒక సమయం వస్తుంది. అంతేనంటావా? అన్నలందరూ పగబట్టారండి, ఆహా. అలాగ అయిపోయింది. అవునండి. ఎప్పుడైతే అలాగా జరిగిపోయిందో జరిగిపోయిందో. తరువాత నాయన ఆహా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని మరలా నిద్రిస్తూ ఉండగా నిద్రిస్తుండగా యెహోవా దేవుని యొక్క ప్రేరణ వలన ప్రేరణ వలన బాలుడైన యోసేపు మరలా కలగంటున్నాడు. ఏ విధంగా నాయన? ఈ పర్యాయం ఎట్లాగో తెలుసా? ఎలాంటి కదండి? సూర్య చంద్ర ఆహా. ఏకాదశ తారలు అయ్యా చుట్టి నిలసితననే అదిగా అన్నా మ్రొక్కిరటంచు తల్లిదండ్రులతో మోదముతో దెల్పా రాయేశం భక్తుల జరిగము విన్నవింతు నేను. దేవా. చంద్ర ఏకాదశ తారలు చుట్టి నిలసితననే మ్రొక్కిరటంచు తల్లిదండ్రులను మోదముతో దేవే. రాయేశం భక్తుల జరిగము విన్నవింతు నేను. దేవా. తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆహా. నానా నాన్నగారు. రాత్రి నిద్రిస్తూ ఉండగా ఏం జరిగిందయ్యా? సూర్యుడు చంద్రుడే కాకుండా ఆహా. ఏకాదశ ఏకాదశి. ఏకనగా ఒక అవును, దశనగా 10 ఆహా. 11 నక్షత్రాలు వచ్చి నాకు నమస్కరించినట్లు నమస్కరించినట్లుగా నేను కలగన్నా నాన్న అలాగనే. అని ఎప్పుడైతే చెప్పాడో చెప్పాడు. నాన్నగారు అంటున్నారు, ఏమని నాన్న చెప్పొచ్చు. చెప్పండి. ఎందుకంటే కలల గంటం, ఆ భావాలు చెప్పటం, అవును. దేవుని యొక్క దివ్య జ్ఞానాన్ని పొందటం, ఆహా. ఇవన్నీ కూడా యోసేపు యొక్క జీవితంలో సంక్రమించింది, అవును. నెరవేరేది. అవునండి. అయితే అయ్యా. ఈ రీతిగా ఆహా. కాలం గడిచిపోతూ ఉండగా గడిచిపోతూ ఉండగా అయ్యా అనుకోని రీతిగా ఆహా. కానాను దేశానికి కరువు వచ్చేసిందండి. పశువుల మేత అయిపోయిందండి. ఎక్కడా నీరు లేదు, అయ్యా. మేత లేదు, విస్తారమైన మందలు ఉన్నాయి. అవునవును, యాకోబుకు విస్తారమైన మందలు ఉన్నాయి. గొర్రెలు, గోవులు, గార్ధపాలు, ఆహా. ఒంటెలు, గుర్రాలు, గాడిదలు ఎన్నో మందలు, ఎన్నో మందులు ఉన్నాయి. కానీ ఆహారం లేదు. వాటికి ఆహారం మేత లేదు. లేదండి. అందుకని నాన్నగారు అన్నాడు, ఏమన్నా ఆయన చిన్నవారైన యోసేపు బిన్యామీనును తప్ప తప్ప మిగిలిన వాళ్ళందరిని కూడా మన్యపు దేశానికి తోరుకొని వెళ్ళి మందల మేపుకు రమ్మన్నాడు. సరే, వీళ్ళందరూ షకేమ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి కుట్ర చేస్తున్నారు వీళ్ళు. ఏమని? అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, రేయ్, తమ్ముడు, ముందొచ్చిన చెవుల కన్నా కొమ్ములు వాడి అన్నయ్య ముందు వచ్చిన చెవులు కన్నా అవనవన వెనుక వచ్చిన కొమ్ములు వాడియా అన్నట్లు అన్నట్లుగా ఎండకు ఎండి వానక దడిసి మనం మందలను మేపుతా ఉంటే ఉంటే కలిగిన మట్టుకు భోంచేసి తన యొక్క భార్య, అవును, ప్రేమించిన భార్య అయిన రాహేలు బిడ్డలు ఆహా. యోసేపు ఇంటి బెన్యామీను వద్దకు ఇద్దరు వాళ్ళేం హాయిగా ఉంటాం. ఇంట్లో ఉంటాం మనం మందలు మేపట ఎండలో పడి. ఓయ్! నా కడుపు మండిపోతుందిరా. అన్నా అవునా? కాలం ఎప్పుడు ఒక రీతిగా అన్యాయాన్ని ఉండదు. ఒప్పుకోకూడదు మనం. సరే చూద్దాం. ఆహా. చూద్దాం. ఇలాగ పగబట్టి కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా క్షేమ సమాచారాన్ని నాన్నగారికి చెప్పేటువంటి తెలియలేదు. తెలియచేయి ఇట్లా. అవునా? వద్దన్నా, చెప్పొద్దు అసలు మనం. అయితే అయ్యా, తండ్రికి బిడ్డల మీద ప్రేమ, ప్రేమ కలిగిందండి. బిడ్డలు వెళ్ళారు, ఆహా. 10 మంది వెళ్ళారు. వెళ్ళారు, విస్తారమైన మందలు, మందలున్నాయి. ఆకులు తింటున్నారో అలములు తింటున్నారో తెలియదు. తెలియదు. అందుకే ఆహా. యోసేపును పిలిచాడు. పిలిచాడు. నానా అన్నల జాడ తెమ్మని అంతటా యోసేపును పంపే తందానా, తందానా, దేవనందనానా. పోయి రమ్మని సెలవు ఇచ్చెను పుత్రుడు యోసేపు. తందానా, తందానా, దేవనందనానా. నాయనా 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 కొడుకా భీకర ఎరుపులు ఆలించు గుండె నీరై ఆహా. అండదేవుడే ఉన్నాడని తలంచుచు తలంచుచు. మార్గాయాస ముందుచు వందుచు. ఆహా. యోసేపు అలాగా వెళ్ళిపోతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు నాయన. భయపడతా ఉన్నాడు. ఆహా. ఆ క్రూర జంతువుల యొక్క గర్జనలు వినపడతా ఉన్నాయి. వినపడతా ఉంటే తనకొకటే తెలుసు, ఆహా. తన దేవుని ప్రార్థన చేయటం. ప్రార్థన తప్ప ఇంకేం తెలియదు. ఎటువంటి పరిస్థితులైనా ప్రార్థనే ఆయన ఆయుధం. ఆయుధమండి. అందుకంటున్నాడు, ఏమని? సర్వేశ్వర, ఆహా. నా నల క్షేమ సమాచారాన్ని అవునవును. నాకు త్వరగా ఎరుగుపరచమయ్యంటూ ఎరుకపరచు నాయన. దేవా
రావా కరుణానిధి కావుమయా దేవా ఓహో కరుణానిధి కావుమయా దేవా కరుణానిధి ఆపదకాలము పైబడుచున్నది బాబుజేరు మాటయ కలయోహోవా కరుణానిధి కావుమయా దేవా దేవా ఆయ్ దేవా ఎవరు అన్నలారు అంటున్నాడు? అది కాదన్నా ఆ, ఈ అరణ్యములు విన్నట్టుందన్నా. ఒక్కడేమిట్రా మగమా? ఆ. నువ్వు ఆయన గుర్తుపట్టలేదా? అది స్వరాన్ని ఒకసారి చూడు, ఆలాపం చూడు అసలు ఎట్లా కనబడతా ఉందో. అవునరా తమ్ముడు అన్నయ్య. ఆ, అనుమానం లేదు ఎవడు వాడే? చూడు వాడేరా వాడు. చెంగు చెంగునా అవును. ఆ చెట్ల మధ్యన లేడి వాళ్ళ గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. అవును. ఎవడో కాదురా శుభ్రకర్త. రోజుకొక కలగని ఇంటి పట్టున మనం లేకుండా ఈ అడవులు పాలు చేసిన వాడు వాడే. వాడే యేసేపు. అవునవును. అడుగో యేసేపు వస్తున్నాడుగా. వాడిని ఇదే వదిలిపెట్టకూడదు. సమయం అన్నయ్య. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు వచ్చిన తిరిగి వెళ్ళకూడదు. వాడు మామూలు వాడు కాదు, చెంగు చెంగు మంచి వయసులో ఉన్నాడు. ఆహా. లేడి పిల్లవలే దూకుతూ ఉన్నాడు. అవును. మనం ఏదైనా తొందరపడి అఘాయిత్యంగా కరెక్ట్ గా చేయకపోతే ఆహా. ప్రమాదం మనకే ముందు. అవును కాదన్నా, అన్నకి జరిగిందంతా నాన్నకు తెలియజేస్తా. ఆహా. కాబట్టి కాబట్టి ఒక పని చేద్దాం. చేద్దాం. అన్నయ్య అన్నయ్య నువ్వు తమ్ముడు నువ్వు అవతల ప్రక్కకి వెళ్ళు. నేను అటు వస్తా. ఆ? నేను అటు వస్తాను. మరి ముందు వాడి కండ్లకు గంతలు కట్టాలి. ఎవడు కడతాడు? మన సిమియోను ఉన్నాడు కదా, దుడుకు వాడు సిమియోను. వీడా? వాడి చేత కట్టిద్దాం. వీడా? వాడే. అంతే అన్నయ్య. రైట్. ఆ, మరి రెండు చేతులు ఇరగదీసి వెనక్కి కట్టాలి. ఉన్నాడు కదరా, రూబే ఉన్నాడు కదా. మరి మొదటి దెబ్బ ఎవడేస్తాడు? మొదటి తప్ప ఆ, మొదటి తప్ప ఆ, నేనే వేస్తా. నువ్వే ఏమన్నావురా? నీ పొలంలో కోత కోసం మీ కలగ మీద మొక్కామంటా దుర్మార్గుడా. ఒరే తమ్ముడు, అన్నా వచ్చే వెళ్ళిపోకూడదు. వీడు ఎక్కడ అయిపోవాలా? అన్నా నువ్వు నేను కాదు, మన తల్లిదండ్రులు కూడా మొక్కామని. అమ్మయ్యో అన్నయ్య, కళ్ళు కనిపించట్లేదు అన్నయ్య. అయ్యో, అన్నయ్య కళ్ళు కనిపించట్లేదు అన్నయ్య. కనపడాలా కళ్ళెందుకు నీకు? కనబడతారండి? కలలేగా కళ్ళ వచ్చేది. కారం వచ్చింది నీకు. అన్నయ్య నీ కళ్ళ మేము కనపడలా? అన్నయ్య లోకం అంత అంధకారం అయిపోయింది అన్నయ్య. నీకు అంధకారంలోనే కదండి కళ్ళు వచ్చేది. ఈ కట్లోడదేయండి అన్నయ్య. లేదు. చేతులు లాక్కుపోతున్నాయి అన్నయ్య. సమస్య లేదు. అయ్యా అయ్యా, ఎంత చెప్పినా వినకుండా వినకుండా అన్నలందరూ కూడా ఓహో, యోసేపును చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అవునవును. అవునవును. పెద్దన్న రూబేను వచ్చి చెబుతున్నాడు, రూబేన్ వస్తున్నాడు. తమ్ములారా అన్నయ్య నువ్వేనన్నా చాలా తప్పు ఘోర కృత్యం చేస్తున్నారు. చేయాల్సిందే అన్న. ఎందుకో తెలుసా? ఎందుకని? తమ్ములారా, ఆ, అయ్యా ఏమిటైనా తమ్మును చంపిన కయ్యూనుడు దేశదిమ్మ రాయనయ్యా. తమ్ముని చంపిన కయ్యూనుడు దేశదిమ్మ రాయనయ్యా. అట్టి పాపం బే తమ్ములారా, అట్టి పాపం బే మనకు కూడాను తగలరాదు నానా. ఏ పేరు రక్తం మూడబెడితే కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి కాబట్టి యోసేపును మనం చంపితే ఆ శాపం మనకు వస్తుంది. అదే గతి పట్టేది. ఆ శాపం మనకు వస్తుంది. అయ్యా, ఒక పని చేద్దాం. ఏం ఏం చేద్దాం? చేద్దాం? మీరు లేని సమయం చూచి చూసి ఆహా. తమ్ముడు పైకి తీసి ఆహా. తండ్రి వద్దకు పంపుదామని చెప్పాడు. ఓహో మంచి ఆలోచన ఇది. అయితే అయ్యా, కండ్లకు గంతలు గట్టబడి కట్టబడి పెర్రెక్కలు విరగగట్టబడి విరగ కట్టబడి ఏమండి అయ్యో విలపిస్తున్న అయ్యో తమ్ముడైన యోసేపు ఆహా, యోసేపు దగ్గరకు వస్తే అవునవును. యోసేపు ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడయ్యా? అయ్యో దైవమా, దైవమా అన్నట్లుగా ఈ దుర్మార్గమైన మనసుతో ఉన్నటువంటి అన్నలు అన్నలు తమ్ముడైన యోసేపును పట్టుకొని బడబడ ఈడ్చుకొని వచ్చి అయ్యో పాడుబడిన అగాధమైన ఆహా,
ఆ గోతిలోకి ఎప్పుడైతే నెట్టి వేశారో వేశారు. అమ్మయ్యో ఒక్క ఉదుటన గోతిలో పడిపోయాడు. బలమైన బండరాళ్ళున్నాయి. యోసేపుదు రంగురంగుల అంగి ఎప్పుడైతే ఆ బండల మీద పట్టాడో రంగురంగుల అంగి అంతా కూడా రక్తమయమైపోయింది. అయ్యయ్యో ముఖం అందమైన ముఖమంతా కూడా గాయాలమైపోయింది. అయిపోయినది. శరీరం అంతా పచ్చి పుళ్ళైపోయింది. అవును కదా. గాఢాంధకారమైన చీకటి ఆ గోతిలో ఆ గోతిలో అలుముకుంది. అయ్యయ్యో ఎవరు పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. పట్టించుకునే నాదుడు లేరు. ఒక దిక్కులేని స్థితిలో ఆహా. యోసేపు ఆ గోతిలో ఉండి అవునవును. దేవుని వాక్యం ఒక మాట తెలియజేస్తుంది సామెతల గ్రంథంలో. ఏమిటి? బహుశా 24:10 ఆహా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఎడల చేతగాని వాడవవుదవు. శ్రమలోనే చేయాలి ఏది చేయాలనుకున్నా. అవునవును. చాలా విషయాలు ఏబి మాషిలామణి అయ్య గారు ఆహా. చాలా గొప్ప రచయిత, ఆయన తెలియజేశాడు. అవునండి. ఇప్పుడైతే అవన్నీ గుర్తు చేసుకోవడానికి సమయం లేదు. లేదు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహా. ఆ దినాన ఆ దినాన యోసేపు గోతిలో ఉండి ఉండి విలపిస్తూ ఉన్నాడు. ఆహా. సర్వేశ్వర అయ్యో దేవా యెహోవా దేవా. యెహోవా దేవా. నాయనా తండ్రి నాకెవరు దిక్కులేరు. దేవా కాపాడవా. గాలి తప్పికల బాధ ఆయనే మోకాల నొప్పులు మోపాయనే. ఆకాలి తప్పికల బాధ అయ్యా సహాయం చేయ్యా అయ్యా. పెనుగాలి సుడి వేయ భయమాయనే. బతుకే బరువాయనే. ఓ దేవ నా దేవ దయ చూపవా. పాడంగనామురను ఆలించవా. దేవా కాపాడవా. దేవా యెహోవా దేవా అయ్యో అయ్యా, ఎవరయ్యా నాకు దిక్కు? తండ్రి. దిక్కులేని వాడు నాయనా. నాయనా అయ్యో సహాయం చెయ్యి సహాయం చేయి నాయనా. నాయనా. తండ్రి. నీ వైపే చూస్తున్నాను. నీ వైపు చూస్తా ఉన్నాను. నాకెవరు లేరయ్యా. ఎవరు లేరయ్యా. ఒంటరిగా ఉండిపోయాడు. ఆహా. హి వాజ్ అలోన్ విత్ హిస్ గాడ్. తన దేవునితో ఒంటరిగా ఉన్నాడు యోసేపు. అవునండి. నాకెవడూ లేడు అంటున్నాడు. అవునండి. అప్పుడు అంటున్నాడు, ఆహా. అయ్యా అయ్యా నువ్వు ఎంతవ సమాజం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనాడు క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవులు ఆహా. ఆకలికి అల్లాడిపోయి వస్త్రాలు లేక సంఘాలు గట్టి అవునండి. మనకి చక్కని ముళ్ళబాటలో వాళ్ళు నడిచి నడిచి ఆహా. మనకు పూల పాన్పులు వేశారు. మనకు వేశారండి. మనమైతే ఏం చేస్తున్నామో తెలుసా? అయ్యో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహా. వీఆర్ ఆల్ ద సో కాల్డ్ క్రిస్టియన్స్, ఆహా. కార్పొరేట్ క్రిస్టియన్స్ అయిపోయాం మనం. అవునండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం బుర్రకథ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఆహా. చాలా మంది ఇందాక మేము బుర్రకథకు వచ్చాయి మైకలు అటు ఇటు పెట్టమంటే బుర్రకథ అని నవ్వుతున్నాడు ఒక అతను. అవును. పర్వాలేదు, ఎందుకంటే ఓహో. దాని సామర్థ్యం ఈ రాత్రి వేళ మీరు చూడగలుగుతారు. అవును. అవునండి. దేవుని బిడ్డలారా, ఆహా. యోసేపు కూడా అదే అన్నాడు. అవును. అయ్యా అయ్యా నిన్ను నమ్ముకుంటే దుఃఖం నికరం కాదు కదా. కాదు కాదు కాదు. కదా. అందుకని ఆహా. పరమ పావన నీ ఉండి కరుణను సగా పాడుగోతులు బంగారు మేడలగునా దిన రక్షక నీవుండ దిగులు లేదు భక్తవత్సల నీవుండ భయము లేదు. దీని రక్తాన దడపి తడిపి అడవి మృగమేదో తమ్ముని చంపెనచు. అడవి మృగమేదో తమ్ముని చంపెనచు. తండ్రి కంపించడము అంగీని తడవులేక. అన్నయ్య ఈ అన్నయ్యలు అనుకుంటా ఉన్నారు, అవునా? ఈ యొక్క యోసేపుని బంధించినటువంటి అన్నయ్యలు, కొట్టినటువంటి అన్నయ్యలు ఆహా. ఆ యొక్క వస్త్రాలను విడిపించుకొని విడిపించుకొని ఈ వస్త్రాలను మన మందు లోపల అవునా? బలిసినటువంటి ఒక పశువు మేకపోతుని చంపేసి ఆ యొక్క అవునా? రక్తం లోపల దీన్ని ముంచి ముంచి తండ్రి గారికి ఆహా. మీ యొక్క ప్రియ కుమారుడు మా యొక్క
తమ్ముడు అయినటువంటి యోసేపుని ఈ యొక్క అడవి లోపల ముళ్ళ క్రూరముగా పొదలో భక్షించినవి. దొరికిందని అని. ఈ యొక్క వస్త్రములు మీవే మీ యొక్క కుమారుడేనా అని చెప్పి పరీక్షించమని అడుగుదామని. అవును నాయన. ఆహా. యోసేపుని వ్యాపారస్తులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వాళ్ళు చరిత్ర వెళ్ళిపోయారండి. ఆ చరిత్ర అలా ఉంచండి. అవును. వారిలో నీటైన వేటను వధించి వధించి దాని రక్తంలో రంగురంగుల అంగీని ముంచివేసి ముంచివేసి తండ్రి వద్దకు బయలుదేరి వస్తా ఉన్నారు. బయలుదేరుతున్నావు ఇవన్నీ పెద్ద అయ్యా పెద్దవాడైన కనులకు మందు దృష్టి కలిగినటువంటి ఆహా. ఇశ్రాయేలు అనబడినటువంటి యాకోబునకు యాకోబు నీ కుమారుడు వస్తున్నారని తెలియజేయబడ్డాడు. తెలియజేయబడగా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు చాలా తెలివైనవాడు. అవునవును. దేవునితో పోరాడి గెలిచినవాడు. గెలిచిన వాడు కదా. చూశాడు అవును. అందరూ వస్తున్నాడు గాని కొడుకు రావట్లేదు. ఏసేపు రాలేదే. దగ్గరకు వచ్చి సమీపించి చూసినప్పుడు అవునండి. ఆ రక్తసిక్తమైన వస్త్రాలు చూసినప్పుడు చూసినప్పుడు అర్థమైపోయింది. ఆహా. అమ్మా అయ్యా నిశ్చేష్టుడైన అయ్యా. వృద్ధుడైన తండ్రి గారైన యాకోబు విలపిస్తూ కానాను దేశములో గోనె పట్ట కట్టుకొని కట్టుకొని బూడిదలో దుర్లాడుచు దొరలాడు ఓహో. కుమారుడు కోసం అంగలారుస్తూ ఉన్నాడు. పిచ్చివాడైపోతున్నాడు. అయితే కొన్న వ్యాపారస్తు ఆహా. యోసేపును కొని కొని ఐగుప్తు దేశంలోకి తీసుకుని వెళ్ళి ఆహా. అక్కడ వ్యాపారస్తులు కదా అవునవును. పాట పెడుతున్నారు. అమ్మ చూపుతున్నారు. ఏ విధంగా ఐగుప్తు దేశం యొక్క ఆహా. ఈ క్రయ విక్రయాలు జరిగే సుప్రసిద్ధమైన ప్రదేశానికి తీసుకుని వచ్చారు. వచ్చారండి. అక్కడ పాట పెడుతున్నారు. ఏ విధంగా నాయన? సర్కారు వారి పాట ఆహా. ఎంతండి సర్కారు వారి పాట. రకరకాలుగా వినపడుతుంటాయి కదా. అవునండి. ఎవరో ముందుకు రావట్లేదు. ఎవరు వస్తారు? అప్పుడు అంటున్నారు ఆహా. ఈ కుర్రవాడు చాలా అందంగా ఉన్నాడు. అందంగా ఉన్నాడు. బంగారు వన్య దేహం కలిగిన వాడు ఉన్నాడు. వాడండి. చక్కని నాజూకైన వెంట్రుకలు, పిల్లవాడు. అందమైన పిల్లవాడు. పిల్లవాడు. కాబట్టి తను విక్రించండి అయ్యని ఆహా. ఏమంటున్నారో తెలుసా? అయ్యా. రండి ఓ పౌరులారా కొనరారండి పుణ్యాత్ములారా చూడరారండి ఈ చిన్నవాడిని రండి చౌకైన రండి ఓ పన్నులారా, వెగరారండి ఓ అయ్యలారా, కొనరారండి చౌకైన బేరము, కొనరారండి చౌకైన బేరము. ఓ అందాలు చిందేటి బాలుడు, అనురాగాలు కురిసేటి భక్తుడు, అందాలు చిందేటి బాలుడు, వెగరారండి ఓ అయ్యలారా, కొనరారండి చౌకైన బేరము, కొనరారండి చౌకైన బేరము. అందాలు చిందేటి మోము ఆహా. అపరంగాలు కురిసేటి మోముతో అందాలు చిందేటి మేనుతో, అపరంగాలు కురిసేటి మోముతో. కాండము ఆహా. 37 అధ్యాయం మాత్రం మీ ముందు ఉంచాం. ఓహో. ఇంకా చాలా సవిస్తారమైనటువంటి చరిత్ర ఉన్నది. వరండి. అందుకని దైవదాసులతో పెద్దలతో మాట్లాడి ఆహా. ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నాం. ఏమని? అదేమిటంటే ఆహా. కథను కంటిన్యూగా చేయాలి కాబట్టి కాబట్టి కంటిన్యూ చేయాలి. కారణం ఏంటంటే ఆహా. భక్తి భావము, అవును. ఓహో. నవరస భరితము, అవునండి. విజ్ఞాన ప్రబోధము, ఆహా. భూమి మీద ఉన్నటువంటి నవరసాలు ఉన్న చరిత్ర ఓహోహోహో. ఒక్క యోసేపు చరిత్ర. యోసేపు చరిత్ర. అవునవును. గొప్ప గాథ. చాలా మంది క్రైస్తవులకు అవునండి. అంటే ఎక్కువ మందికి తెలుసు, ఓహో. అంటే సువార్తగా విన్నాం గాని కానీ ఒక కథ రూపంగా ఆహా. ఒక సీక్వెన్స్ లో మనం విని ఉండం. అవునండి. పోవచ్చు. కానీ అయ్యా. ఈ రాత్రి ఆహా. 37 అధ్యాయాన్ని మాత్రం మేము ముందుంచాం. ఓహో. చాలా మంది మన మిత్రులకి చెప్పండి, తల్లులారా, అవునవును. సహోదరులకి చెప్పండి. ఆహా. మధ్యాహ్నం చాలా మంది ఉన్నారు, అవును. కానీ కారణాంత వలన వాతావరణ పరిస్థితుల వలన ఓహో. కొంతమంది మరి ఇక్కడ ప్రజెంట్ కాలేకపోతున్నారని అవునండి. అనుకుంటూ ఉన్నాం. ఆహా. మన మిత్రులందరికీ చెప్పండి, అయ్యా. అయ్యగారు రేపు ఇంకా పెందలకాడ నాకు సమయం ఇస్తారు. ఓహో. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అవును. చాలా సవిస్తారంగా ఆహా. ఈ కథను మనం ముందుకు తీసుకుని వెళదాం. అవును. అయితే నాయన ఆహా. ఇక్కడ చేరిన మీరు మేము మేము మరి వేదిక మీద ఉన్నటువంటి దైవదాసులు దైవదాసులు. అందరము కూడా ఆహా. ఒకరికి వందనాలు చెప్పాలి. అవునండి. ఎవరికండి? వారెవరో తెలుసా? ఎవరండి? ఉజ్జియా కూడా ఆహా. స్థిరుడైన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. అవునండి. వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఓహో. మీ మధ్యకి వచ్చాం. అవును. వచ్చినప్పుడు అయ్యగారి యొక్క ప్రేమ, వారు బిషప్ గారు అయ్యుండి ఆహా. రైట్ ఇవ్వలేదు. ఉండలేదు. అయ్యగారు రేపు కానీ నాకు పెందలకడ అవకాశం ఇస్తే ఆహా. ఈ కథ ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది. అవునండి. ప్రియ తల్లులారా, చెల్లులారా, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవును. మాటల్లో పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా. ఆహా. ఎందుకంటే ఒక్క మాట మీరు వినండి.
ఎవరిదో కుక్క మన ఇంటికి వస్తుంది, అవును, దానికి ఒక ముద్ద అన్నం వేస్తే అది వెంటనే వెళ్ళదు. వెళ్ళదండి. నోరు లేని మూగజీవి ఆహా. తాకోపుతూ కృతజ్ఞత చాటుకుంటుంది. విశ్వాసం. మనం ఇంతగా ఎదగటానికి ఆహా. ఎంతమంది దైవ సేవకులు, ఎంతమంది పెద్దలు, ఎంతమంది కన్నీరు కార్చారండి. అవునండి. వాళ్ళందరికీ ఆహా. నాటి అగస్టిస్ మిలియస్ గారి దగ్గర నుంచి ఏది 1865 నుంచి 2015 వరకు ఈనాటికి ప్రజెంట్గా పనిచేస్తున్నటువంటి బిషప్ గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ మరి దేవుని ఆత్మతో వందనాలు వందనాలు దైవదాసులందరికీ వందనాలు సహకారము నందించిన అందరికీ వందనాలు సహకారము నందించిన అందరికీ వందనాలు 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 దైవదాసులందరికీ. యెహోషువకు ముందుండి నడిపించిన ఘన దేవుడు, యెహోషువకు ముందుండి నడిపించిన ఘనదేవుడు, యెహోషువకు ముందుండి నడిపించిన ఘన దేవుడు, ముందుండి నడిపించిన ఘనదేవుడు, నీకు తోడుగా నుండి నడిపించునుగాక, నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. బాలలు పిల్లలు పెద్దలు వృద్ధులను అందరినీ, బాలలు పిన్నలు పెద్దలు వృద్ధులను అందరినీ, బాలలు పిల్లలు పెద్దలు వృద్ధులను అందరినీ, బాలలు పిన్నలు పెద్దలు వృద్ధులను అందరినీ. సముద్రంతో ప్రచండమైన వర్షం పడుతుంది తెనాలిలో. అవునండి. దేవుడు చూడండి ప్రకృతిని స్తంభింపచేశాడు. ఎంత అద్భుతమైన విషయం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు, నిన్నటి వరకు నాకు తెలియదు, కూరపాటి వారంటే మాకు చాలా గౌరవం, ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయ్యగారు కూడా అదే అనుకుంటున్నా నేను. ఎందుకంటే నా దగ్గర అసిస్టెంట్గా కూరపాటి దీనా కుమారి పనిచేస్తుంది. ఆ అమ్మాయి BSc BD #1 టీచరు. బాగా మా భార్య కూడా ఒప్పుకుంటుంది, ఎందుకంటే భలే చెబుతుందండి ఈవిడని. మరి అంత మంచి వంశములో నుంచి రేపు వెలుగుంటే కూరపాటి వంశాన్ని గురించి పాడమంటే పాడతాను. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అయ్యగారు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. అయ్యగారు ఏ భయపడ సిద్ధంగా ఉంటారు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తే ఈ సమయాన్ని అయ్యగారికి ఇద్దాం, బిషప్ గారికి. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మంచిగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను.